యేసయ్య పక్కన 2 సిలువలు ఉంటాయి. ఎన్ని? 2 సిలువలు. వాళ్ళు ఎవరు? దొంగలు. రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి రోమన్స్ యొక్క సిద్ధాంతం ఏంటంటే సామాన్యులైనా సరే సామాన్యులకు అసలు వాళ్ళు సిలువ వేయరు. ఎవరికి? సామాన్యులకు సిలువ అనేది వేయరు. వాళ్ళు ఎవరికి సిలువ వేస్తారంటే బందిపోటు దొంగలకు, అదేవిధంగా నేరస్తులైన వాళ్ళకి, అదేవిధంగా మర్డర్ చేసిన వాళ్ళు, వీళ్ళకి ఏం చేస్తారంటే సిలువ వేయడం అనేది జరుగుతుంది. అది రోమన్ ప్రభుత్వం యొక్క సిద్ధాంతం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఎటువంటి తప్పిదము చేయలేదు, కానీ ఆ ముగ్గురితో సమానంగా ఒక బందీలాగా, ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తిలాగా ఈ రోమీలు ఏం చేసిందంటే యేసుక్రీస్తును సిలువ వేయడం అనేది జరిగింది. ఏ తప్పిదము లేదు, అయినను నేరస్తులైనటువంటి వారితో సమానంగా రోమన్ ప్రభుత్వం ఏం చేసింది? అక్కడ యేసుక్రీస్తుకు సిలువ వేయడం అనేది జరిగింది. అయితే యేసయ్య నేరస్తుల ఇద్దరి మధ్యలో సిలువ వేయడం అనేది జరిగింది. అయితే ఈ సిలువ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఎవరని చెప్పినా దొంగలు, వాళ్ళు నేరస్తులు, అసలైన నేరస్తులు. కానీ వారి ఇద్దరి యొక్క ఈ యొక్క రెండవ మాటలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఇద్దరి మధ్యలో ఒకరు యేసుక్రీస్తు కుడి పక్కన, ఒకరు ఎడమ పక్కన, దేవునికి సమీపంగానే ఉన్నారు, యేసుక్రీస్తుకు సమీపంగానే ఉన్నారు. కానీ వారి యొక్క మైండ్ సెట్ ఎలా అంటే వారి ఇద్దరి యొక్క ఆలోచన విధానం ఏంటి? వారు దేవుని పక్కన యేసుక్రీస్తు పక్కకు ఉన్నప్పుడు ఆ అవకాశం, యేసుక్రీస్తు దగ్గర పోయి నువ్వు మాట్లాడగలుగుతావా? మాట్లాడే అవకాశం నీకు వచ్చిందా? కేవలం శిష్యులకు వచ్చింది. అంటే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ఈ లోకంలో పరిచర్య సేవ చేస్తున్నప్పుడు మాత్రమే యేసుక్రీస్తుతో మాట్లాడేటువంటి అవకాశం అనేది వచ్చింది. కాకపోతే సిలువ వేయబడినటువంటి నేరస్తులు, వాళ్ళు నేరస్తులుగా ఉన్నప్పుడు వాళ్ళు నమ్ముకున్నారా యేసుక్రీస్తును? నమ్ముకోలేదు. కాకపోతే వాళ్ళకు చివరిగా ఒక అవకాశం వచ్చింది. ఏమని? యేసుక్రీస్తును తెలుసుకున్నటువంటి అవకాశం అనేది వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి నేరస్తుల యొక్క ఆలోచన విధానం అనేది డిఫరెంట్ మైండ్స్ ఉంటుంది. అదేవిధంగా డిఫరెంట్ ఒపీనియన్ అంటే ఏంటిది? మరి యొక్క ఆలోచన విధానం అనేది, ఇద్దరి యొక్క ఆలోచన విధానం అనేది వేరుగా ఉన్నది. ఫస్ట్ పర్సన్ ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకుంటాం. ఫస్ట్ లూకా సువార్త 23:39 తొందరగా చదవాలా? మనకు కొంచెం మన స్పీచ్ ఎక్కువ ఉంటుంది, టైం తక్కువ ఉంటుంది. తొందర. లూకా 23:39. నాకు వినబడతలేదు. చాలు. అయితే ఇక్కడ మనం మాట చూసుకున్నట్లయితే ఫస్ట్ పర్సన్ సిలువకు కుడి పక్కన ఎడమ పక్కన అనే తర్వాత విషయం. ఈ ఇద్దరిలో ఒకరు ఏమంటున్నాడు? నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అదే అయితే ఇక్కడ ఈ మాట అనేది మీకు ఏ విధంగా కనపడుతున్నది? గౌరవించినట్టున్నదా? వ్యంగ్యంగా ఉన్నదా? గౌరవించినట్టు లేదు. వీడు యేసుక్రీస్తుని బట్టి ఏం మాట్లాడుతున్నాడు? నిన్ను రక్షించుకో అని ఒక వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అదే రెండవ వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 40 ఎందుకలా మాట్లాడుతున్నామని అని సరి చేస్తున్నాడు. ఎప్పుడు కానీ ఫస్ట్ వాడు ఏం చేస్తున్నాడంటే దూషించినట్టు మాట్లాడుతున్నాడు. ఆ టైంలో రెండో వ్యక్తి ఏమంటున్నాడు? రెండో పర్సన్ అతని ఆపోజిట్గా, ఇప్పుడు నేను విశ్వాసిని, వాడు అన్యుడు, నేను విశ్వాసం గల వ్యక్తిని, ఆపోజిట్ వ్యక్తిని ఏమని సరి చేస్తా? ఈ విధంగా ఏమని? ఆయన కూడా అదే శిక్ష అనుభవిస్తున్నాడు, నేను కూడా అదే శిక్ష అనుభవిస్తున్నాను. అర్థమైందా?
యేసుక్రీస్తుని బట్టి సరి అయినటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఎదుటి వ్యక్తి తప్పుగా అగౌరవంగా మాట్లాడుతున్నప్పుడు మాత్రమే సరి చేయగలరు. ఎవరు సరి చేయగలరు? నీవు నేను ఎవరు? యేసుక్రీస్తు యొక్క విశ్వాసులం మనం. కాబట్టి విశ్వాసులు మాత్రమే ఎదుటి వ్యక్తి యేసుక్రీస్తును అగౌరవంగా మాట్లాడుతున్నప్పుడు మనం సరిచేయగల వ్యక్తులమై ఉన్నాము. కాబట్టి దేవుని యందు విశ్వాసం గల వ్యక్తి ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఎదుటి వారికి దేవుని గురించి సరైనటువంటి సదభిప్రాయాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అదే శిక్షను అనుభవిస్తున్నాడు కాబట్టి ఆ ఎదుటి వ్యక్తిని సముదాయించడం అనేది జరుగుతుంది. వాళ్ళిద్దరూ నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ యేసుక్రీస్తు పక్కనే ఉన్నారు. పక్కనే ఉన్నాడు కాబట్టి ఆ దినంలో ఒకవేళ నువ్వు నేను యేసుక్రీస్తు అటుపక్కకు ఇటుపక్కకు ఉన్నామంటే మనము ఆ రోజు ప్రెసెంట్ అవుతుందా కదా? ఆశీర్వదించబడిన దినం అవుతుందా కదా? 100% అర్థమైందా? 100% అయితే కాబట్టి వారిద్దరికి కూడా ఆ దినం ఏ దినము? ఆశీర్వదించబడిన దినము. ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో ఏదో ఒక రకంగా అనారోగ్యంతోనో లేకపోతే సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు. అర్థమైందా? కానీ యేసయ్యతో మాట్లాడే అవకాశం వాళ్ళకు ఉంటుందా? ఉండదు. అంత దగ్గరగా ఇప్పుడు నేరస్తులు ఇద్దరు శిలువ పక్కన ఉన్నారు. యేసుక్రీస్తుకి ఎంత దూరం ఉన్నారు? దగ్గరనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తుతో మాట్లాడేటువంటి అవకాశం అనేది వాళ్ళకు లభించింది. కానీ సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటోడు కానీ లేకపోతే స్పాట్లా ఏదో విధంగా చనిపోయే వ్యక్తికి అవకాశం దొరుకుతుందా? కానీ ఈ ఇద్దరికి ఏం దొరికింది? యేసుక్రీస్తుతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అవకాశం అనేది దొరికింది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఎలాంటి వ్యక్తులు? ఆ దినమున అదృష్టవంతులు. కాబట్టి వాళ్ళు మరి ఆ అవకాశం దేవుడి పక్కన ఇద్దరు అటుపక్కకు ఇటుపక్కకు నేరస్తులు ఉన్నారు కదా, వారిలో ఎవరు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఏంటిది? అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎవరు సద్వినియోగం చేసుకున్నారనేది మనం తెలుసుకుంటే ఇందులో మొదటి వ్యక్తి ఏం చేసిండు? ఆల్రెడీ దూషించిండు, అగౌరవపరిచిండు. ఇంకో వ్యక్తి రెండో వ్యక్తి ఏం చేసిండు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక నిమిషం. రెండో వ్యక్తి ఏమన్నాడు? చాలు. అయితే ఇక్కడ రెండవ వ్యక్తి అతను కూడా నేరస్తుడే. అతను కూడా ఎవరు? నేరస్తుడే. వాళ్ళకి శిక్ష ఎందుకు అనుభవించబడుతుందో ఏదో తప్పు చేసింది కాబట్టి వాళ్ళు శిక్ష అనుభవించడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా మనము బైబిల్ యేసుక్రీస్తుతో ఉన్నటువంటి 12 మంది శిష్యులు ఒక్కరే చూస్తాం. మనం ఎవరాలు? ఇస్కరియోతు, యూదా. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఇతను యేసయ్య చేసినటువంటి అద్భుతాలు చూసిండా? రొట్టె ద్రాక్షరసం తాగేటప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు కదా. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క అద్భుతాన్ని ఇస్కరియోతు చూశాడు. కానీ అతను లాస్ట్లో ఎన్ని నాణేలకు అమ్మేస్తాడు? ఎన్ని వెండి నాణేలకు? 30 వెండి నాణేలకు యేసుక్రీస్తుని ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇతను భౌతికంగా యేసయ్యకు దగ్గర ఉన్నాడు, కానీ ఆత్మ విషయంలో దేవునికి ఏ విధంగా ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము ప్రతినంత కాలం ఏం చేస్తామనంటే ప్రతి దినము, ప్రతిరోజు అంటే ప్రతి ఆదివారము మందిరానికి వస్తూ ఉంటాం. కానీ మనము ఎంతవరకు దేవునికి ఆత్మీయంగా ఉన్నామనేది ముఖ్యం. కాబట్టి ఇక్కడ విషయం తెలుసుకున్నది ఏంటంటే ఈ ఇద్దరు నేరస్తులు
అంటే యేసయ్యకు దగ్గరగానే ఉన్నారు. కానీ ఇందులో ఒక వ్యక్తి మాత్రము దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి దేవునికి ఏమన్నాడట? రెండవ వ్యక్తి 23:41 చదువు. ఎవరు గ్రహిస్తారమ్మా ఈ తప్పును? ముగ్గురు ఒకటే ఏం అనుభవిస్తున్నారు? శిక్షను అనుభవిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి, రెండో వ్యక్తి ఏం గ్రహించిండు? ఇక్కడ ఏమని గ్రహించిండు? ఈయన ఏ తప్పు కూడా చేయలేదు, మేము అన్యాయం చేశాము కాబట్టి మేము అనుభవిస్తున్నాము. కానీ యేసుక్రీస్తు ఎటువంటి తప్పును చేయలేదు, కానీ ఇతను మనతో పాటుగా ఏమనుభవిస్తున్నాడు? శిక్షణ అనుభవిస్తున్నాడు అని చెప్పేసి ఎవరు గ్రహించిండు? రెండో వ్యక్తి గ్రహించుడు. కాబట్టి మనకు ఈ గ్రహించగలిగే ఆత్మ ఉండాలా? ఏముండాలా? ఈ గ్రహింపు కలిగిన ఆత్మ అనేది మనలో ఉండాలా. కాబట్టి ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే మన జీవితంలో మనమే రైట్ పర్సన్ అనుకుంటాం. ఏమనుకుంటామమ్మా? మనం ఏమనుకుంటాం? ఐఆమే రైట్ అనుకుంటాం. కాబట్టి కొన్ని విషయాల్లో మనము ఆలోచించకుండా యేసయ్య మన పాపముల విషయమై ఏమైంది? ఆయాసం పొందుతున్నాడు. ఇక్కడ పొందుతున్నాడు. కలువరి శిలువలో మన కోసమై ఏమవుతున్నాడు? ఆయాసం పొందుతున్నాడు మన పాపాలు. కాబట్టి కొన్నిసార్లు మనది మనం తెలుసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఇతరుల విషయంలో మనం కొంచెం మాటలు అనేది మాట్లాడుకుంటాం. కానీ మనం ఆలోచించే విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవితాన్ని నేను ఫస్ట్ ఏం చేసుకోవాలా? ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది ఎవరు? మనం మార్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాలల్లా మన ఇంటి పక్క వాళ్ళు మారాలి, నా భార్య మారాలి, నా భర్త మారాలి, నా బంధువులు మారాలి, నా స్నేహితులు మారాలని మనము అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే మనం మారాలని ఎప్పుడు అనుకుంటాం. కాబట్టి మనము ఏం చేయాలంటే మొదటిగా మనం ఎక్కడున్నామనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలమ్మా? ఆలోచించాలి. అదే మన జీవితంలో మనము రియలైజ్ అయ్యే పద్ధతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రియలైజ్ కావాలి? మనం రియలైజ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ రియలైజ్ అయ్యిండు. ఏమని రియలైజ్ అయ్యిండు? ఏమని గ్రహించాడు? యేసయ్య ఏ పాపమును చేయలేదు, మేము ఆల్రెడీ ఏం చేసి వచ్చినాం? శిక్షను తప్పు చేసి రోమా ప్రభుత్వానికి ఏం చేసినారు? నేరస్తులని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఏ గ్రహించిండు అతను? ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, నేను తప్పు చేసుకోలేదు. ఇలాంటి గ్రహింపు ఆత్మ మన సంఘానికి వేస్తున్నామని వచ్చను కాక. అదేవిధంగా 41లో ఇదే మనకు ఇది న్యాయమే కానీ ఆయనకు ఇది న్యాయం కాదు, ఈయనలో ఏ తప్పుదమ్ము లేదు అని చెప్పేసి మనము అక్కడ గ్రహింపు అనేది కలిగింది. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మనము ఎగ్జామ్ సెంటర్లో పోయినప్పుడు ఏమవుతారంటే కొంతమంది చిట్టీలు రాస్తారా? చిట్టీలు రాస్తారా? సడన్లీగా స్కాడ్ వచ్చాడు. సడన్లీగా ఎవరు వచ్చినామా? స్కాడ్ వచ్చాడు. స్కాడ్ వచ్చే వరకు చిట్టి దొరికేవాడు ఏం చేస్తాడు? ఇవాళ అవుతాడా? లేదు సార్, గాడు చిట్టి ఇచ్చింది సార్ అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ నీడు నాశనం కాక ఇంకొకరిని ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నాశనం చేస్తుండా? 100% నాశనం. అంటే అని సేవ్ చేసేటువంటి పద్ధతి ఈ దాంట్లో లేదు. కానీ ఇక్కడ రెండవ క్రిమినల్ ఏం చేసిండమ్మా? దేవుని పట్ల ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఇతని దగ్గర ఎటువంటి తప్పిదము లేదు, కానీ ఆయనకు ఇది అన్యాయంగా శిలువలో వేయడం అనేది జరిగింది. కాబట్టి మనము జీవితంలో ఏంటంటమ్మా, మనం మందిరానికి ఎందుకు వస్తామమ్మా? మందిరానికి ఎందుకు వస్తాం? మనము దేవుని వాక్యము వినడానికి వస్తాం. వినడం వల్ల మీకు ఏం కలుగుతుంది? విశ్వాసం అనేది కలుగుతుంది. అదేవిధంగా దేవుని గురించిన జ్ఞానము, అదేవిధంగా దేవుని సన్నిధి అనుభవించడం ద్వారా మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో మనకు ఉపయోగం అనేది జరుగుతుంది. ఈ విధంగా రెండవ వ్యక్తి
దేవుడి గురించి సాక్ష్యం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత నేరస్తుడు ఇంకో మాట కూడా చెప్తాడు. వెళ్ళనంటే లూకాసు వార్త 42:42. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలో నుంచి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఎవరు చెప్పింది ఈ మాట? ఎవరు? రెండవ నేరస్తుడు ఏమని చెప్పిండు? ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. ఈ నేరస్తునికి యేసయ్య రాజ్యం తెలుసా? యేసయ్యకు రాజ్యం ఉన్నదని తెలుసా? ఆయనకు రాజ్యం ఉన్నదని తెలుసా ఈ నేరస్తునికి? మరి ఎట్లా చెప్తున్నాడు అది? కాబట్టి ఇక్కడ చూడండి, దేవునితో మనము మాట్లాడే ఒక మాట ఇది. నిజంగా చెప్పాలంటే నేరస్తుడు సిలువలో ఉండి దేవునికి ప్రార్థన చేసిన మాట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఒకటే మాట. ఆయన పెద్దగా ప్రార్థించలేదు. ఏమని? గొప్ప గొప్ప వాక్యాలతో ప్రార్థించలేదు. గొప్ప గొప్ప అభిషేకం చేత ప్రార్థించిన వ్యక్తి కాదు, నేరస్తుడే. కానీ ఒకటే చిన్న మాట. ఏమని మాట్లాడాడు? నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని దేవునితో ఒక ప్రార్థన అనేది చేయడం జరిగింది. ఈ చిన్న ప్రార్థన ద్వారా ఎప్పుడైతే నీవు నేను దేవునిలో యథార్థముగా, ఏ విధంగా యథార్థంగా ఏం చేస్తే, ప్రార్థన చేస్తే, ఏం చేస్తే యథార్థంగా నువ్వు ఎప్పుడైతే దేవునిలో నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీ మాట వినడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము చిన్న ప్రార్థన చేస్తామా, పెద్ద ప్రార్థన చేస్తామా అనేది అవసరం లేదమ్మా. మనము దేవునిలో యథార్థంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ యొక్క మాట విని అర్థమైందా, నీ రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజ్యంలోకి నన్ను చేర్చుకోమని చెప్పేసి ఒక నేరస్తుడు, రెండవ నేరస్తుడు దేవుని పలుకున్నాడు. కానీ అమ్మ, నేరస్తుడు ఒకవేళ 3.5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ఈ లోకంలో భూమిపైన ఎన్ని రోజులు సేవ చేశాడు? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. మరి 3.5 సంవత్సరాలు ఈ నేరస్తుడు భూమి మీద ఉన్నాడా లేదా? భూమి మీద ఉన్నాడు. మరి అప్పుడు మారచ్చు కదా? అప్పుడు మారచ్చా లేదా? కొంతమంది ఏమనుకుంటారంటే, దేవా టైం ఉంది కదా రక్షణ కోసం, టైం ఉంది కదా అభివృద్ధి చెందడానికి, టైం ఉంది కదా ప్రార్థన చేయడానికి అని అనుకుంటారు. కానీ ఆ దొంగ టైం అనేది అయిపోతుంది. ఏమైపోతుంది? ఆ అవకాశం అనేది వచ్చినప్పుడు మాత్రమే మనం ఏం చేయాలా? సద్వినియోగం అనేది చేసుకోవాలా. ఒకరి జీవితం ఎప్పుడు ఏ విధంగా మారుతుందో మనకు తెలియదు. కాబట్టి ఒకటి, దొంగ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైండు? యేసుక్రీస్తును ఆయన రాజ్యం గురించి, ఆయన రాజు గురించి ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఫస్ట్ ఏమైంది? ఆయన గ్రహించడం అనేది జరిగింది. రెండవది ఏంటంటే యాక్షన్. ఫస్ట్ ఏంటిది? గ్రహింపు. రెండవది యాక్షన్. ఈ రెండవది యాక్షన్ ఏంటంటే, మనము ప్రతిరోజు ఏమనుకుంటామంటమ్మా, నాకు దేవుడి నుంచి సహాయం కావాలా, నేను బాగుపడాలా, నాకు ఉద్యోగం రావాలంట, నేను ఇతరులను మస్తు సంతోషం పెట్టాలని కోరుకుంటాను. కానీ అనుకుంటూనే ఉంటాను. కానీ మన పాస్టర్ ఎప్పుడు చెప్తుంది, అదే నాయన దేవుని సన్నిధికి వస్తే నీకేంది? దేవుని సన్నిధికి వచ్చిన ప్రార్థన అయితే ఏమంటుంది? నీకు శాంతి, సమాధానం, సంతోషం, ఆశీర్వాదం ఏడున్నాయి దేవుని సన్నిధిలో ఉన్నాయి. మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీకేమున్నాయి? ఆశీర్వాదాలు, దీవెనలు, నీకు స్వస్థత ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? మనం ఓన్లీ గ్రహిస్తాం అంతే, కానీ మన యాక్షన్ ఉండదు. ఏమున్నది? దేవుని సన్నిధానానికి వచ్చి మనము ప్రార్థన చేయం. కాబట్టి అన్న ఏం చేసేది? ఇదే జ్ఞానం, ఆడ జ్ఞానం ఉంటుంది. చూడండి, 1 సమూయేలు 1:11. తొందర.
పిల్ల మగ పిల్లని దయచేయమని ఏం చేసుకోవాలట? యేసయ్య నన్ను జ్ఞాపకము చేసుకో. అక్కడ ఏమన్నాడు? నీ రాజ్యములో చేర్చుకున్నటకు నన్ను జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? ఇలా ప్రార్థన చేయాలి. కానీ ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అదేవిధంగా మనము నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడం అనగానే ఇక్కడ దేవుడు ఏం చెప్తుండంటే, అమ్మ ఇక్కడ యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు జనంలో సేవ చేస్తూ పరిచయం చేస్తూ ఉన్నప్పుడు కూడా, కానీ నువ్వు అప్పుడేందుకు రాలేదు అంటే దేవుడు యేసయ్య ఏమనలేదు? నువ్వు 3.5 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నా కదా, ఆ టైంలో నువ్వు రాలేదు అని అన్నాడు. నువ్వు ఎందుకు రాలేదని అడిగిండా దేవుడు? యేసయ్య అడిగిండా? అడగలేదు. ఏం చేసిండు? కొన్ని సందర్భాల్లో మనమే పాస్టర్ అంటాడు, ఎందుకు లేట్ వచ్చినావు అంటాడా? ఎందుకు లేట్ వచ్చావు అని అంటాడు లేదు సార్. పాస్టర్ అడుగుతుందా లేదా? ఆ టైంలో మనం ఏం చేస్తాం? ఏదో ఒక కారణం చెప్పి. కానీ ఇక్కడ కారణం లేదు. ఇక్కడ ఏం లేదు? కారణం లేదు. 3.5 సంవత్సరాలు నువ్వు ఎందుకు రాలేదని యేసయ్య అడగలేదా? ఏమడిగాడు? ఒక్కొక్కసారి ఎగ్జామ్ టైంకు పిల్లలు రావాలంటే ఏం చేస్తారు? టైంకి ఎందుకు రాలేదంటారు. అంటాం లేదా? టైం అయిపోయింది పో అంటాం లేదా? కానీ ఇక్కడ అది లేదు. దేవుడు ఒకటే మాట, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కదా. వెంటనే యేసయ్య ఏం చేసాడు చూడండి. వారితో 23:43 అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. ఒక ప్రార్థన. ఏ ప్రార్థన? చిన్న ప్రార్థన. గొప్పగా ప్రార్థన చేయాలి, గంటల తరబడి ప్రార్థన చేయాలి. ఒకటే సినిమాలో యేసుక్రీస్తు ముఖాముఖిగా నన్ను రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అతడు చేసుకున్నటువంటి విన్నపము ఏదైతే ఉందనో వెంటనే అంగీకరించడం అనేది మనము గమనిస్తున్నాం. ఈ ఇద్దరి మధ్యన మనము 2 విషయాల్ని మనం గమనించుకున్నాం. ఇద్దరు సిలువకు అటుపక్కన ఇటుపక్కన. ఇద్దరు కూడా ఎవరున్నారమ్మా? నేరస్తులే ఉన్నారు. వాళ్ళిద్దరి యొక్క డిస్టెన్స్ కూడా ఎట్లున్నది? సేమ్ ఉన్నది. వారిద్దరు కూడా యేసుక్రీస్తుతో మాట్లాడవచ్చు, అంతేనా కాదా? కానీ ఇద్దరి యొక్క మైండ్ సెట్ ఎట్లున్నది? ఇద్దరిలో ఎవరు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు? రెండో వ్యక్తి యేసుక్రీస్తు యొక్క ఒక వ్యక్తి యేసయ్య గురించి ఏం చేసిండు? తక్కువ మంచి చేసుకున్నాడు. నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని చెప్పేసి అగౌరవపరిచింది, వ్యంగ్యంగా మాట్లాడాడు. కానీ రెండో వ్యక్తి ఏం చేసిండు? క్షమాపణ కోరిండు. ఇంకేం చేసిండు? ఆయన దేనికోసం ఆలోచించిండు? మోక్షం కోసం ఆలోచించిండు. పరదేశం కోసం, పరలోకం కోసము ఆలోచించడం అనేది జరిగింది. కాబట్టి అతని స్థితి యేసయ్య గ్రహించాడు కాబట్టి అతన్ని గొప్ప చేయడం అనేది జరిగింది. ఈ విధంగా క్షమాపణ, మోక్ష మార్గము ఎవరైతే యేసుక్రీస్తును అడగడం అనేది జరుగుతుందో వాళ్ళకు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో పోతుంది. కాబట్టి నీవు నేను చనిపోకముందే, ఎప్పుడు చనిపోకముందే మనం ఏం చేస్తామంటే, నాకు పరలోకం వస్తుంది, నాకు నరకం వస్తుంది అని ఊహించుకోకుండా ఏం చేయాలా? సిలువ వేయబడే ఆఖరి క్షణంలో ఏమైంది? ఆయన చావక ముందే ఏం చేసిండు? యేసుక్రీస్తు దగ్గర నీ రాజ్యంలో నాకు, నీ రాజ్యం ఏర్పడినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోని చెప్పేసి ఈ విధంగా గ్రహించడము, యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి మనము జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలా? రియలైజ్ అవ్వాలి. తర్వాత ప్రార్థిస్తూ మనము యాక్షన్ అనేది తీసుకోవాలి. ఇది కాబట్టి ఈ విధంగా మనము యేసుక్రీస్తును రియలైజ్ యాక్షన్ అంటే మనము ప్రార్థిస్తూ యేసును వెంబడించాలి. ఇదే రెండవ మాట. నేడు నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉండు అని శిలువలో దేవుడు పలికినటువంటి రెండవ దేవుడి
సువర్ణ చక్కని వార్త